వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ మనం ఎన్నో సక్సెస్ కేసెస్ని చూపిస్తున్నాము. అంటే హోమియోపతి మెడిసిన్ని యూజ్ చేస్తే ఎలాంటి సక్సెస్ కేసెస్ వస్తాయని ఎన్నో చూపిస్తూ ఉన్నాము. దాంట్లో ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. అయినా కొంతమంది అలోపతి అని ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో హోమియోపతి మెడిసిన్కి అలోపతి మెడిసిన్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ముఖ్యంగా ప్రజల్లో ఇప్పటివరదాకా ప్రజల్లో చైతన్యం లేకుండా హోమియోపతి మెడిసిన్స్ అంటేనే చిన్న గొరిలా, తీపి గుళికలు, అందులో మందు ఉంటుందా, పనిచేస్తుందని అనుమానాలు ఉంటుండే. అసలు హోమియోపతి వైద్యం అంటే ఏంది, ఎందుకోసం కనిపెట్టాల్సి వచ్చింది, ఎవరు కనిపెట్టిర్రు, దాని యొక్క యాక్షన్ ఏంది, మందుల యొక్క చర్య ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రజల్లో తెలిస్తే హోమియోపతి దిక్కు ప్రజలు మొగ్గు చూపుతారు. అసలు హోమియోపతి అంటే తెలియనప్పుడు పెద్ద పెద్ద క్లినిక్లు పెట్టి బోర్డ్స్ పెడితే హోమియోపతి క్లినిక్ అంటే ప్రజలు ఎట్లా వస్తారు? వాటి యొక్క మందుల యొక్క విశిష్టత తెలిసినప్పుడే ప్రజలు వాటికి ఆకర్షితులవుతారు. ఆ విధంగా మనము క్లినిక్ పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి లైవ్ ప్రోగ్రామ్ చేసి లైవ్లో ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టింది ఎవరు? హోమియోపతి వైద్యాన్ని 1776 సంవత్సరంలో డాక్టర్ శామ్యూల్ హైన్మాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడుగా కనిపెట్టడం జరిగింది. ఇతను హైన్మాన్ గారు అలోపతిలో ఎండి డాక్టర్, అలోపతి వైద్యంలో డాక్టర్లకు టీచింగ్ చేసే ప్రొఫెసర్ అయి ఉండి అలోపతి వైద్యం పట్లనే అప్పటికే 250 ఏళ్ళ కిందనే విరక్తి భావంతో ఆ మందులు వ్యాధులను సప్రెస్ చేస్తుంది కానీ శాశ్వత నివారణ చేయడం లేదు, మూలాలను తొలగివ్వడం లేదు అనే ఉద్దేశంతో రేపు ఫ్యూచర్లో రాబోయే తరాలకు ఈ వైద్యం పట్ల ప్రజలు చాలా నష్టపోతారనే ఉద్దేశంతో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. మామూలుగా ఎవరో పని బాడలేనైనా హోమియోపతి పోటీపడి ఇప్పుడు రాజకీయ పార్టీలు పెడుతున్నారు, అట్లా ఒకరి మీద ఒకరు పోటీపడి పెట్టినట్టు కాదు ఇది వైద్య విధానం. అంటే అన్నీ తెలుసుకొని మానవ శరీర ధర్మశాస్త్రాన్ని అంతా స్టడీ చేసినటువంటి ఒక ప్రొఫెసరే హోమియోపతి వైద్య విధానం కనిపెట్టడం జరిగింది. హోమియోపతి ఎందుకు కనిపెట్టాల్సి వచ్చిందంటే శాశ్వత నివారణ కోసమే. కాబట్టి హోమియోపతి హైన్మాన్ గారిని ఎవరు చూడలేము. ఇప్పుడు మనం 250 ఏళ్ళ కింద మన తాతలు కూడా చూడలే. మరి హైదరాబాద్లో మన తెలంగాణ జిల్లాలో కూడా ఒక హైన్మాన్ ఉన్నారు, తెలుసా మీకు? అందరికీ తెలియదు. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి అని డాక్టర్ అమీర్పేటలో ఒక ప్రముఖ హోమియోపతి డాక్టర్గా ఉండే అతను అలోపతిలో ఎంబీబీఎస్ డిగ్రీ ఉంది. ఆంధ్రాలో పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టిండు ప్రజలకు సేవ చేయడానికి. నర్సింగ్ హోమ్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాక ఆయన ముక్కులో ఓ మాంసం ముద్ద పెరిగింది. ఇదేంటి అని అప్పుడు పరీక్ష చేస్తే అప్పటి స్పెషలిస్టులు నీకు ముక్కులో క్యాన్సర్ ఉంది అని చెప్పి డయాగ్నోజ్ చేశారు. నేను డాక్టరు, నాకు క్యాన్సర్ ఏంది అని చెప్పి బాధపడి ఎట్లా దీనికి ట్రీట్మెంట్ ఎట్లా అని ఆలోచన చేస్తున్నప్పుడు 50 సంవత్సరాల కింద లండన్లో వాళ్ళ బంధువులు లండన్ పిలిపించుకున్నారు. లండన్లో ట్రీట్మెంట్ చేద్దామని పోయింది. లండన్లో అక్కడికి పోయిన తర్వాత లండన్లో హోమియోపతి గురించి బాగా ప్రచారంలో ఉన్న ఒక డాక్టర్ పేరు వాళ్ళు బంధువులు సూచించి హోమియోపతిలో మందులు వాడి ప్రయత్నం చేయండి, తగ్గనప్పుడు అలోపతి పోదామని చెప్పి అప్పుడు ఆయన లండన్లో హోమియోపతి మందులు వాడిన తర్వాత ముక్కులో క్యాన్సర్ కరిగిపోయింది. అరే ఇదేంది అద్భుతం, క్యాన్సర్ అంటే దాని చరిత్ర అంతా ఆయనకు తెలిసిందేనా, ఇది ఎట్లా కరిగిపోయింది, ఏంటి ఈ సిద్ధాంతాలు ఏంటి అని అప్పుడు డాక్టర్ శామ్యూల్ హైన్మాన్ గారు రాసినటువంటి అరగన నా ఫిలాసఫీ చదివి అసలు హోమియోపతి చేయాలంటే నేను కూడా హోమియోపతి డాక్టర్ కావాలంటే ఏం చేయాలి. అప్పుడు ఎంబీబీఎస్ చదివిన వాళ్లకు ఎక్స్ట్రా హోమియోపతి డాక్టర్ కావాలి అనుకుంటే 2 సంవత్సరాల కోర్సు ఇచ్చిర్రు, మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అని. ఒక 5 సబ్జెక్టులు పాస్ అయితే హోమియోపతి కూడా చేయొచ్చు. ఇప్పుడు మేము కూడా అలోపతి సబ్జెక్టులు అన్నీ పాస్ అయ్యి ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు 5 పాస్ అవుతాం. ఎంబీబీఎస్
డాక్టర్స్ అంతా 18 సబ్జెక్టులు పాస్ అవుతారు. వాళ్ళకు హెల్త్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. మేము ఎంబీబీఎస్ సబ్జెక్టులు 18 పాస్ కావాలి. డాక్టర్ కావాలంటే 5 ఎక్స్ట్రా హోమియోపతి సబ్జెక్టులు పాస్ కావాలి. మెడికల్, రిపర్టరీ, ఫార్మసీ అవన్నీ ఒక 5 సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు అలోపతి సబ్జెక్ట్ అంతా తెలిసినప్పటికీ డాక్టర్ మానవ శరీర ధర్మశాస్త్రం తెలిసిన వాడే డాక్టర్ అవుతారు. పెథాలజీ, అనాటమీ, ఫిజియాలజీ తెలుస్తున్నాయి కదా డాక్టర్ అయ్యేది. అదేం తెలియకుండా డాక్టర్ తీపి గుళికలు ఇస్తారా? అది ఆర్ఎంపీ డాక్టర్లు ఇస్తారు. కాబట్టి ఆవులూరు కృష్ణ చౌదరి గారు హోమియోపతి డాక్టర్ అయి ఉండి అలోపతి వైద్య నర్సింగ్ హోమ్ ఎత్తేసి హైదరాబాద్లో అమీర్పేటలో ఒక ప్రముఖ హోమియోపతి డాక్టర్ పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఈనాడు రామోజీరావు గారు మంచి మిత్రత్వం ఉండడం వల్ల ఆయన యొక్క లైవ్ ప్రోగ్రామ్స్ ఈటీవీలో ప్రచారం చేశారు. అంతకంటే ముందు ఈనాడు పేపర్లో ఒక్క పేజీ మొత్తం అయ్యో ఇంటింటా హోమియో వైద్యం అని ఆర్టికల్స్ రాసిండు మన పావులూరు కృష్ణ. అంటే ఆయన హోమియోపతి నేర్చుకోవాలనే పట్టుదలతో వచ్చింది కాబట్టి అంత మంచి స్టార్ అయిండు హోమియోపతిలో. మూలాలను తెలుసుకున్నాడు. ప్రతి హోమియోపతి డాక్టర్ కూడా పట్టుదలతో డిగ్రీ ఉత్తగా రాగానే దాని వాల్యూ కనిపించదు. దాన్ని నేర్చుకోవాలి, దాన్ని సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడే హోమియోపతిలో మంచి డాక్టర్ అవుతారు. ఏకాగ్రత ఉండాలి. అలోపతిలో టెస్టులు, ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్లు, బ్లడ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు మందు రాస్తారు. హోమియోపతిలో అట్లా రాయడానికి వీల్లేదు. డయాగ్నోజ్ చేసినప్పటికీ లోపల ఉన్న వ్యాధి యొక్క లక్షణాలన్నీ బయటకు సిమ్టమ్స్ రూపంలో బయటకు వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఆధారంగానే మేము మందులు ఇవ్వాల్సి వస్తుంది. సిమ్టమ్స్ మీరు పేషెంట్ చెప్పే లక్షణాలను బట్టి మేము మందులను వెతికి వేయాల్సి వస్తుంది. క్యాన్సర్ అనగానే మందులు ఉన్నాయి హోమియోపతిలో. క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పాలి, అడుగుతాం. లాస్ట్ వారము మీకు ఒక క్యాన్సర్ లేడీది చూపించిన, నీళ్ళు పాలు తాగుతలేదు, ఆ రోజే వచ్చింది, పోయిన వారమే వచ్చింది. ఆ వీడియో వెంటనే మీకు చూపించిన. నీళ్ళు పాలు కూడా దిగుతలేవు సార్ అని వచ్చింది. బయట కార్పొరేట్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అని తిరిగి కీమోథెరపీ, రేడియోథెరపీ అంటే భయపడి మా దగ్గరికి వచ్చారు. ఈరోజు నేను లైవ్కి వచ్చేటప్పుడే క్లినిక్ వచ్చింది. నేను పోయిన వారం మందులు ఇచ్చి 10 డేస్లో దీని రిజల్ట్ చెప్పాలమ్మా. మార్పు వస్తే మంచిదే, లేకపోతే నువ్వు ఎటన్నా వెళ్ళిపో కార్పొరేట్ హాస్పిటల్కి అని చెప్పిన. అంత ఛాలెంజ్ చేసి మందు ఇస్తే ఇవాళ వచ్చిండ్రు ఫ్యామిలీ అంతా. ఎట్లుంది అమ్మ అంటే, సార్ నీళ్ళు పాలు తాగుతున్నా, బాగా తెమ్మ వస్తుంది. ఇప్పుడు తెమ్మ బంద్ అయింది, ఆయాసం బంద్ అయింది, నీళ్ళు పాలు కొద్దిగా తాగుతుంది. తాగేపట్టుకనే ఇన్ని రోజులు బతికి 10 రోజుల దాకా ఉన్న. నీళ్ళు లేకపోతే ఎట్లుంటుంది మనిషి? అప్పుడు నీళ్ళు తాగుతూ ముక్కులోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుండే. మరి ఇంత 10 డేస్లో దాని ఎఫెక్ట్ కనిపించింది. కీమోథెరపీ, రేడియోథెరపీ లేకుండా క్యాన్సర్ ఎట్లా తక్కువవుతుంది అంటే ఈ అలోపతి సైంటిస్టులకు, ఈ అలోపతి డాక్టర్లకు అర్థం కాదు. హోమియోపతి సిద్ధాంతాలు చదివిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎట్లా తక్కువైతే అంటే ఫిలాసఫీ చదివితే అర్థమవుతుంది మీకు. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు రాసినటువంటి ఆర్గన్ ఆఫ్ ఫిలాసఫీ అది చదివితే దాని యొక్క సిద్ధాంతాలు వాడితే మాకు అర్థమవుతుంది. కాబట్టి అలోపతి సైన్స్లో తక్కువగానటువంటి ఎన్నో వ్యాధులు మనం శాశ్వతంగా నివారణ చేస్తున్నామా లేదా? మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధికి మందులే లేవన్నారు. పబ్లిక్ అంతా అక్కడికి పోయి ఇక్కడ మా దగ్గరికి వస్తుంది. మనం చెప్పినాక వాళ్ళ లోపల ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చిన మందులకు పిల్లల లోపల, కండరాల లోపల ప్రాణం లేకుండా ఉండే, నడవలేకపోతారు, బ్యాలెన్స్ అవుటే కింద పడిపోతారు. అలాంటి పిల్లలు ఇప్పుడు నడుస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా 30 ఏళ్ళ పిల్లవాళ్ళని కూడా మస్కులర్ డిస్ట్రోఫీతో నడిపిస్తున్నాం. సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిసీజు, దానికి మందులే లేవని అన్నారు అలోపతి సైన్స్. మరి హోమియోపతి సైన్స్లో శాశ్వతంగా నివారణ చేస్తున్నాం. ఎలాంటి అప్లికేషన్ మీద పెట్టకుండా ఇంటర్నల్ తీపి గుళిక నోట్లు వేస్తేనే రోగం తగ్గుతుందంటే అర్థం చేసుకోండి ప్రజలారా. హోమియోపతిలో అద్భుతమైన శక్తివంతమైన మందులు ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రజలకు మనకు అందుబాటు లేకుండా, హోమియోపతి గురించి ఫిలాసఫీ చెప్పేటోళ్ళు లేక, ప్రచారం చేసేటోళ్ళు లేక, ప్రజలకు దీని గురించి తెలియక అటువైపు పోయి లక్షల రూపాయలు నష్టపోయి ఆరోగ్యాలు తగ్గక ఇల్లు వాకిలి అమ్ముకొని గుళ్ళైపోయి బాధలతో ఉంటున్నారు, ఏడుచుకుంటూ కూర్చుంటున్నారు. అలాంటి వాళ్లకు హోమియోపతిలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ప్రజలంతా లేచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆసిఫాబాద్ ఎక్కడ, ఆదిలాబాద్ ఎక్కడ? హైదరాబాద్కు 100 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి హైదరాబాద్కు వస్తున్నారంటే
ప్రజలు ఎంత వాళ్ళ లోపల హోమియోపతి మీద ఎంత విశ్వాసం ఏర్పడుతుంది. మొన్న చూసిరు విజయవాడలో ఫస్ట్ ఈ నెల గురువారం విజయవాడ విజిట్ అయిపోయింది. ఒక ఫంక్షన్ హాల్ మొత్తం ఫంక్షన్కి వచ్చినంత పబ్లిక్ హాల్ నిండిపోయింది. మరి వాళ్ళకు ఒక్కొక్కరికి 3 గంటలు 4 గంటల ప్రయాణం అవుతుంది. మళ్ళీ నా దగ్గర వెయిటింగ్ ఒక 3 గంటలు 7 గంటలు వెయిటింగ్ చేసుకొని మందులు తీసుకొని పోతురంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత ఓపిక ఉంటే హోమియోపతి మీద వస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ఇలాంటి వైద్యం ప్రజలందరికీ అందాలి. ప్రజలకు మంచి డాక్టర్ కావాలి. ప్రతి ఒక్క హోమియోపతి డాక్టర్ డిగ్రీ కాగానే కాదు, డిగ్రీ ఉండగానే డాక్టర్ కాదు. ప్రజలకు కరెక్ట్ అయిన మందు ఇచ్చి చైతన్యం బాగా ప్రజల లోపల రిజల్ట్ చూపించిన వాడే నిజమైన డాక్టర్ అని ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎక్కడ మంచి డాక్టర్ ఉంటే అక్కడ మందులు తీసుకోవాలి. ఎప్పుడైతే మందు వాడితే దాని యాక్షన్ 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది అంటున్నా. ఇప్పటిదాకా మీకు చెప్పేటోళ్ళు లేకుండే. హోమియోపతి వాడినాం, 3 ఏళ్ళు వాడినాం, 4 ఏళ్ళు వాడినాం, మాకు తక్కువాలి అనుకుంటూ వస్తారు నా దగ్గరికి. అక్కడ వాడంగానే హోమియోపతి మందు ఇవ్వగానే రోగానికి మందు ఇవ్వరాదు. మీ వ్యాధి యొక్క లక్షణాలు అన్నీ డాక్టర్కి చెప్తే డాక్టర్ సరైన డాక్టర్ అయితే అన్ని లక్షణాలు తీసుకొని దాని సరైన మందును వెతికి ఒరిజినల్ క్వాలిటీ మందు నీకు ఇస్తేనే అది 24 అవర్స్లో మార్పు కనిపిస్తుంది, రిజల్ట్ కనిపిస్తుంది. అలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేస్తేనే మీకు వ్యాధులు తగ్గుతాయి, డబ్బు వృధా కాదు, టైం వేస్ట్ కాదు. కాబట్టి హోమియోపతిలో ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పొందినంత మాత్రమే కాదు, మంచి దాని యొక్క డెప్త్లో చదివి ప్రజలకు సరైన మందు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దీనిని పాతాళ లోకానికి తొక్కినట్టు ఈ వైద్యాన్ని తొక్కిపెట్టిరు కాబట్టి ప్రజలకు అందకుండా చేసిరు కాబట్టి నష్టపోతున్నారు జనాలు. పేదోళ్ళు ఎక్కువ వ్యాధులు వచ్చేది ఎవరికి? పేదోళ్లకు, మధ్యతరగతి వాళ్ళకి. ఉన్నోనికి రాదు, జబ్బులు రావు. డబ్బు ఉంటుంది వాళ్ళకు, జబ్బులు కూడా రావు. పేదోళ్ళకి ఎట్లుంటుందంటే డబ్బు ఉండదు, పేదరికంలో ఉంటారు. వాళ్ళకు మళ్ళీ ఈ జబ్బులు పీడించి వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఉండదు. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు జబ్బులు వస్తున్నాయి. ఆ జబ్బులకు కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు భూమి అమ్ముకొని గుల్ల చేసుకుంటున్నారు. అప్పుడే హనుమాన్ గారు బ్రహ్మం గారు లేక కాలజ్ఞానం కనిపెట్టినట్టు ముందు జాగ్రత్తగా హోమియోపతి కనిపెట్టేపటికే ఇప్పుడు ప్రజలకు సింగిల్ డోస్తో హోమియోపతితో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఇలాంటి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, కేంద్ర ప్రభుత్వ ప్రచార క్యాంపులు పెట్టాలి. నేను 100 క్యాంపులు పెట్టిన మెదక్ జిల్లాలో. మా జిల్లాకు అప్పుడు ఎస్పీ శాంతికుమారి మనకు సిఎస్గా మొన్ననే రిటైర్మెంట్ అయ్యారట. అప్పుడు వాళ్ళ ఆమె మెదక్ జిల్లా కలెక్టర్గా ఉండే మన ఎస్పీ తిరుమలరావు, ద్వారకా తిరుమలరావు, ఆంధ్రాకు డీజీపీగా మొన్ననే రిటైర్ అయ్యాడు. వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ యొక్క సహకారంతో మెదక్ జిల్లాలో 100 క్యాంపులు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన. ఇప్పటికీ మెదక్ జిల్లాలో హోమియోపతి అంటే ఏ మారుమూల ఊరికి పోయినా, తాండాలకు పోయినా బస్వానందం హోమియోపతి డాక్టర్ అని చెప్తారు. అట్లాంటి చైతన్యం వచ్చింది. మరి నేను సొంత డబ్బులతో ఖర్చు పెట్టిన ప్రభుత్వాలకు సహకరించి ప్రభుత్వాలు చేయాల్సిన పని చేసినట్టయితే 2 రాష్ట్రాలలో, 2 తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతి ప్రచారంలోకి తీసుకొచ్చినట్టయితే పేదోళ్లకు, మధ్యతరగతులకు ఈ వృధా డబ్బు వేస్ట్ ఖర్చు కాదు, సంపూర్ణ ఆరోగ్యం పొంది వాళ్ళు తొందరగా శ్రీమంతులు అవుతారు. డబ్బు నిల్వ ఉంటుంది. ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడ? వైద్యం ఆరోగ్యం పట్లనే డబ్బు వృధా చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో, వైన్స్లలో పెడుతున్నారు, కార్పొరేట్ స్కూళ్ళల్లో పెడుతున్నారు డబ్బులంతా. వైద్య ఆల్కహాల్తోనే మొత్తం నష్టపోతున్నారు జనాలు. వాటిని అరికట్టుకున్నట్టయితే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులే. ఈ నష్టపోయేది జరగకుండా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. హోమియోపతి ఫిలాసఫీ యొక్క క్లాసెస్ ఇప్పుడు మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు ప్రొఫెసర్లు క్లాసులు తీసుకొని మాకు హోమియోపతి సిద్ధాంతాలు బోధించారు. మా బుర్రకెక్కింది. మాకు ఎక్కుతా అయిపోయినా ప్రజలకు ఎక్కినట్టేనా? ప్రజలకు కూడా హోమియోపతి ఫిలాసఫీ నేర్పాలి. హోమియోపతి ఎవరు కనిపెట్టిరు, ఎందుకు కనిపెట్టిరు, ఎలాంటి వైద్యం ఎట్లా పనిచేస్తుంది, అప్పుడే హోమియోపతి గురించి ప్రజలు ఎగబడి తీసుకుంటారు, సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. అలోపతి మందులు, మాస్ మందులు
మీరు ఎట్లా పనిచేస్తాయి అన్నారు కదా. అలోపతి మందులు మాస్ మందులు అవి మింగాలి, నీళ్లు తాగాలి, నీళ్ళు తాగితే లోపల స్టమక్లో పోయి కరిగి బ్లడ్లో కలిసి బ్లడ్ ద్వారా వ్యాధి ఈ యొక్క శరీరం అంతా పాకుతుంది ఆ మందు. అది ఏ మూలకు బ్లడ్ వెయిన్స్ నుంచి బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే ఏ మందు మింగినావు, ఏ యాంటీబయాటిక్ మింగినావు చెప్పొచ్చు అలోపతి సైన్స్ ప్రకారంగా. కానీ హోమియోపతిలో ఏ మందు తిన్నావు అని నువ్వు బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించదు. అందుకే ఆ అలోపతి సైన్స్ యొక్క సైంటిస్టులు హోమియోపతిని కొట్టుపడేస్తారు. మా మందు కనిపిస్తుంది, మీ మందు బ్లడ్లో కనిపిస్తుందా? ఇది మూర్ఖపు మాటలు. ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేక మాట్లాడినట్టు. హోమియోపతి ఫిలాసఫీలో ఏం చెప్పిండు డాక్టర్ హనుమాన్ గారు? శరీరం 3 భాగాలుగా విభజించిండు, 3 పార్ట్స్: బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. శరీరం, మైండ్, దీన్ని నడిపించే వైటల్ ఫోర్స్ అన్నాడు, ఆ ప్రాణశక్తి. ఈ 3 భాగాలే మనిషి. ఈ 3 భాగాలలో 2 భాగాలు కనిపిస్తాయి కంటికి, 3వ భాగము వైటల్ ఫోర్స్ కనిపించదు, కానీ నడిపిస్తుంది. మన శరీరాన్ని నడిపిస్తుంది, మాట్లాడిపిస్తుంది, ఆలోచింపజేస్తుంది. లోపల ఉండే జీవ రసాయన చర్యలన్నీ కూడా మనం చెప్తే ఉంటున్నాయి. అవి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి. ఎవరు చెప్తే చేస్తుర్రు? వైటల్ ఫోర్స్. మన శరీరంలో ఉండే వైటల్ ఫోర్స్, దాన్నే ప్రాణశక్తి అన్నాడు ఆయన హనుమాన్ గారు. ప్రాణశక్తి ఎక్కడ లోపిస్తుందో అక్కడ వ్యాధి వస్తుంది. అది మన బాడీలో ఉండేటువంటి బ్యాటరీ అనుకోండి. ఛార్జింగ్ ఫుల్ ఉంటే ఏ వైరస్ బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ కాదు, కిల్ అయిపోతుంది. మన శరీరంలో ఉన్న బ్యాటరీ వీక్ ఉన్నప్పుడే మన శరీరం లోపలికి వ్యాధులు, వైరస్ వస్తాయి. దానే రోగ నిరోధక శక్తి అని కూడా అంటాం. అది పెరగాలంటే మనం మంచి పోషకాహారం తీసుకొని వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరం దృఢంగా తయారైపోయి వైటల్ ఫోర్స్ కూడా యాక్టివేట్ అవుతుంది. అయితే హోమియోపతి మందులు ఎక్కడ పనిచేస్తాయి? అవేమో బ్లడ్ ద్వారా ఫ్లో అవుతుంది. హోమియోపతి మందులు నాలుక మీద వేసుకుంటాం కదా, నాలుక మీద వేసుకోగానే వెంటనే బ్రెయిన్ నుంచి, నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. మనకు 2 ట్రాక్స్ ఉన్నాయి. ఒకటి కార్డియోవాస్కులర్, అంటే రక్త ప్రసరణ వల్ల పోయే మందులు. నర్వస్ సిస్టమ్ పోయే మందులు హనుమాన్ గారు ఒక్కడే కనిపెట్టారు. ఆయుర్వేదంలో లేదు, యునాన్లో లేదు, అలోపతిలో లేదు. ఓన్లీ హోమియోపతి మందులే. టంగు మీద డోసు పడగానే అది నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి బ్లడ్ తీస్తే బ్లడ్లో కనిపించదు, దాని రిజల్ట్ కనిపిస్తుంది. హోమియోపతి డోస్ వేసుకున్నాక 24 అవర్స్లో దాని కరెక్ట్ మందు అయితే వ్యాధి తీవ్రతలో మార్పు కనిపిస్తుంది అంటే అది మందు పనిచేస్తుంది, అది మందు అని. కాబట్టి నీకు మీది మందు బ్లడ్లో కనిపిస్తలేదు అని చెప్పి అనడం తప్పు. అలాంటి వాళ్ళు ఆర్గనాన్ ఆఫ్ ఫిలాసఫీ చదివి మాట్లాడాలి. ఆయన మన పావులూరు కృష్ణ చౌదరి గారు అలోపతి డాక్టర్ అయి ఉండి ఆయన హోమియోపతికి డైవర్ట్ కాలేదా? మొత్తం హాస్పిటల్ ఎత్తేసిండు. మీరు యూట్యూబ్లో కొడితే తెలిసిపోతుంది మీకే. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి, ఆయన ఎన్ని లైవ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏం చెప్పిండు అని చెప్పి వినండి. కాబట్టి హోమియోపతి మించిన వైద్యం లేదు. నేను చెప్పడమే కాకుండా ఇప్పటిదాకా మీకు అన్ని సాక్ష్యాలు, ప్రత్యక్షంగా సాక్ష్యాలు, ఎక్కడ బయట కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాదన్న జబ్బులను తక్కువ చేసి చూపిస్తున్నామంటే హోమియోపతి మించిన వైద్యం లేదు. కాబట్టి ఎక్కడ లోపం అంటే ప్రజలకు అవగాహన లేక ఎగబడి ఏదో ఇంజక్షన్లు ఇస్తున్నారు, టాబ్లెట్స్ మింగితే, గుట్టం గోలి దోషులు మింగితే మాకు రోగం తగ్గుతుంది అనుకుంటారు. ఈ శరీరానికి అంత ఓవర్ డోసులు మింగడం వల్ల ఇతర ఆర్గాన్స్ కూడా జరిపోతున్నాయి, ఓవర్ మందులై కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. కిడ్నీ పేషెంట్లు చూడు, చిన్న పిల్లగాళ్లకు డయాలసిస్కి పోతున్నారు, కిడ్నీ ఫెయిల్ అవుతుందంటే. ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఓవర్ డోస్ కెమికల్స్ వాడడం వల్ల. ఫుడ్ అడల్ట్రేషన్, మనం తినే ఆహారాల లోపల అన్ని రసాయనాలు కలుపుతుంది, దాన్ని అరికట్టేటోళ్ళు లేరు. వాటి వల్ల లివరు, కిడ్నీసు, మెయిన్ ఆర్గాన్స్ అన్నీ కూడా చెడిపోతున్నాయి. బ్రెయిన్లో రక్తం క్లాట్ అయిపోతున్నది, పెరాలసిస్ వస్తున్నది, కాలు చేతులు పడిపోతున్నాయి. కారణం ఏంది? కెమికల్సే. కాబట్టి ప్రజలారా, మనం తీసుకునే ఆహారము ఇవాళ రేపు అంతా అన్ని మిక్సింగ్, అన్ని కల్తీ ఉంటున్నాయి. నూనె బాటిల్లో మొత్తం కెమికల్ నూనె. పాలు తాగుదామంటే పాలల్లో మొత్తము రసాయనాలతో తయారు చేసిన పాలే. వెనకటికి ఇంట్లో పాలు మరిగేటప్పుడు ఇల్లంతా వాసన వస్తుండే, పాల వాసన. ఇప్పుడు పాల వాసన వస్తుంది, కెమికల్ వాసన వస్తుంది, మరుగుతుంటే యూరియా వాసన వస్తుంది.
అలాంటి యూరియా పాలు తాగితే మన గ్యాస్ట్రైట్ పొట్టలన్నీ పేగులన్నీ చెడుతున్నాయి. గ్యాస్ట్రైటిస్ అంటాం దాన్ని. లివర్ చెడిపోతుంది, కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా చిన్నపిల్లలకి ఇంకా అన్యాయం జరుగుతుంది. మనకంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఆర్గాన్స్, చిన్నపిల్లల్లో లేతగా ఉంటాయి, తొందరగా బ్యాడ్ ఎఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది. మనం తీసుకునే ఆహార పదార్థాలు, చేసే యోగా అండ్ ఎక్సర్సైజ్ వల్ల మనం మా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన లైఫ్ స్పాన్ 100 సంవత్సరాలు బతకాలి అంటే మన ఆరోగ్యం, ఈ బాడీ, ఈ వెహికల్ మంచిగా ఉండాలి. అది మంచిగా ఉండాలంటే తీసుకునే ఆహార లోపాలు మంచిగా ఉండాలి, పోషకాహారాలు తీసుకోవాలి. ఇది ప్రజల లోపటికి అవగాహన కల్పిస్తే ప్రజల లోపల కూడా ఇలాంటి రోగాలు పడినబడి వందల మంది కార్పొరేట్ హాస్పిటల్ పోయి నష్టపోరు. డాక్టర్ ఈ వీక్ ఏమేం సక్సెస్ కేసెస్? ఈ రోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. ఈ రోజు నాకు ఎక్కువసేపు మేడం గారు అడిగిన క్వశ్చన్కు ఎక్కువసేపు చెప్పాల్సి వచ్చింది. వీడియోలు కొన్ని తక్కువ ప్లే అయితే ఈ రోజు కూడా సక్సెస్ కేసులు ఏమున్నాయో చూడండి. ఏం పేరు? ప్రిజ్వల్. ఓకే. మీకు బాబా అమ్మ? బాబుకు ఏం ప్రాబ్లం ఉండే? ఎక్కడ నుంచి ఈశ్వరప్ప వంటికి వచ్చాను. మీ పేరేంటి? నా పేరు సుకన్య అండి. సుకన్య గారు, బాబుకి ఏం ప్రాబ్లం ఉంది? ఈయన కొంచెం మాట సరిగ్గా రాదు, నడవడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగా నడుస్తున్నాడు. మాట కూడా వస్తుంది కదా? మాటలు మాట్లాడుతున్నాడు. ఎన్ని నెలలు అయింది? 1 month. 1 monthకి ఇంత డెవలప్మెంట్. మరి హోమియోపతి స్లో యాక్షనా, ర్యాపిడ్ యాక్షనా? యాక్చువల్గా చెప్పాలంటే ర్యాపిడే. హోమియోపతి పితామహుడే చెప్పిండు ర్యాపిడ్ యాక్షన్ అని. ఆ మందు ఇచ్చే డాక్టర్ కరెక్ట్ లేక నీకు సరైన మందు ఇవ్వకపోతే, అది పని చేయకపోతే నువ్వు హోమియోపతిని అంటావు బదనాం. హోమియోపతి వాడినావు, 6 నెలలు వాడినావు, సంవత్సరం. కరెక్ట్ డాక్టర్ ఉంటే ఇట్లా 1 month 24 hours మార్పు, 1 monthలో తాడో పేడో కనిపిస్తుంది అని చెప్తా. అది కనిపించింది. ఇది మస్కులర్ డిస్ట్రోఫీ సంబంధించిన కేసులు ప్రపంచంలో మంది లేదు అలోపతి వైద్యంలో. దానికి హోమియోపతినే ఉన్నది. అది ఒక్కొక్కరి పేగునం బట్టి తొందరగా, కొంతమందికి సిమ్టమ్స్ కరెక్ట్ చెప్తే తొందర రిజల్ట్ వస్తుంది. చెప్పే సిమ్టమ్ రాంగ్. అప్పుడేమో నడుస్తూ కింద పడిపోతుండే కదా, ఇప్పుడు పడట్లేదు. వెరీ గుడ్. అట్లే కంటిన్యూ చెప్పి. ఏం పేరు? నా పేరు మహేష్ సార్. మహేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను సిర్పూర్ సార్. నాది ఆసిఫాబాద్ డిస్టిక్, సిర్పూర్ మండలం. ఆసిఫాబాద్ డిస్టిక్. ఓకే. సిర్పూర్ మండలం. సిర్పూర్. ఏ జిల్లా? ఆసిఫాబాద్ జిల్లా. ఆసిఫాబాదేనా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? నేను ప్యాంక్రియాటిస్ ప్రాబ్లంతో వచ్చిన సార్. ప్యాంక్రియాటైటిస్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? సంవత్సరంన్నర, దగ్గర 2 సంవత్సరాలు గడుస్తుంది సార్. ఎక్కడెక్కడ పోయినావు? ఏమన్నా డాక్టర్లు? సూపర్ స్పెషాలిటీ పోయినా, నాగ్పూర్ పోయినా, అండ్ చెల్మెడ పోయినా, మా ఊర్లో చూపించిన కాగజ్ నగర్, అండ్ సిరుపూర్లో కూడా చూపించిన. ఎక్కడ పోయినా అప్పటి మందం ట్రీట్మెంట్ సార్. అప్పటి మందం ఇస్తాను, సూదులు ఇస్తారు. ఇవన్నీ ఫైల్స్ ఇవన్నీ ఫైల్స్ సార్. ఫైల్ నిండిపోయింది సార్. ఫైల్ నిండిపోయింది కానీ నొప్పి తక్కువ అవుతుంది. ఎట్లా వస్తుంది నొప్పి? ఎక్కడ వస్తుంది నొప్పి? అంటే ఇక్కడ పుట్ట దగ్గర వస్తుంది సార్. ఇక్కడ చాలా అవుతుంది సార్. ఇక్కడ చాలా, ఇదంతా నొప్పి, ఇదంతా మంట, వామిటింగ్స్ అయితే. వామిటింగ్ అయినా కానీ మంట తక్కువ కాదు, ఘోరంగా. వామిటింగ్ కూడా సరిగ్గా రాదు, మోషన్ క్లియర్ ఉండదు సార్. విపరీతమైన నొప్పి, చాప కదా గిలగిల కొట్టుకున్నట్టు కొట్టుకుంటా సార్. నాకు చూడలేక మా వాళ్ళు బాగా ఘోరంగా బాధపడతారు సార్. అవును సార్. బాగా అంటే బాగా డేంజర్ నొప్పి. మీరు దయచేసి ఈ నొప్పిని నన్ను రేపటి నుంచి బంద్, నొప్పిని నన్ను రేపటి నుంచే నొప్పి బంద్ అవుతుంది. మంచిగా వాడుకో మొత్తం సార్. ఇది ఒక్క సాయం నాకు చేయండి సార్ మీరు. ఓకే. ఏం పేరు? నా పేరు లక్ష్మణ్. లక్ష్మణ్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరపేట మండల్, అలియాబాద్ విలేజ్. అలియాబాద్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతున్నావు? ఏముండే నీకు ప్రాబ్లం? నాకు భుజం నొప్పి ద్వారా వచ్చాను. ఏమేమి ఉండే చెప్పి మంచిగా ఉన్న సిమ్టమ్స్ అని చెప్పు. సిమ్టమ్స్ అంటే భుజం నొప్పి స్టార్ట్ అయింది. వెహికల్ మీద వెళ్ళినప్పుడు ఒక 2-3 కిలోమీటర్ పోగానే బ్యాక్ పెయిన్స్ వస్తుండే. లెఫ్ట్ సైడ్ వస్తుండే ఫస్ట్. దాని వలన ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నంత అరికాల దాకా మొత్తం మా నరాలు లాగుతుండే. ఇక డాక్టర్ని, వేరే డాక్టర్ సంప్రదిస్తే ఇది మామూలుగా మీరు వెయిట్ మోయడం వల్ల వచ్చినారు. అలానే ఫిజియోథెరపీ చేశాను. చేస్తూ కొన్ని రోజుల తర్వాత రైట్ సైడ్ లో సిమ్టమ్స్, సేమ్ సిమ్టమ్ మన రైట్ సైడ్కి వచ్చింది. రైట్ సైడ్కి వచ్చిన వల్ల మళ్ళీ నాకు రైట్ సైడ్తో దాంతో పాటు గొంతులో కూడా మన ఏది తట్టుకోవడం లాంటి మింగ కూడా రావడం వల్లనే కళ్ళలో మంటలు లేక వచ్చి కళ్ళు వాస్తుండే.
ఇది చాలా అసలు ఏమన్నారు మరి బయట డాక్టర్లు? బయట పోతే అదే మీకు కాల్షియం తక్కువ ఉంది, ఫిజియోథెరపీ ఇప్పుడు దీనికి వేరే మరి కాల్షియం మందులు అన్ని రాసింది కదా, తక్కువ రాసినాం వాడినాం కానీ పెయిన్ తగ్గలేదు. రోజు కింద వీక్ ఒక 11 kgs తగ్గాను. అబ్బా, తిండి కూడా తినలేదు. ఏడ కూర్చుంటే ఆయన నడుస్తే ఎట్లున్నావు? నడుస్తే కూడా వీలు కాకపో నడిస్తే కూర్చోవాలనిపిస్తుండే, కూర్చున్న పెయిన్ ఎక్కువసేపు నిలబడకపోతుండే, 10 నిమిషాల కంటే ఎక్కువ నిలిస్తే మెడలో నరాలని గుంజుతుండే. ఆ పరిస్థితి ఉండలేని పరిస్థితి, జీవితం మీద విరక్తి పుట్టింది. అట్లనా? బాధతో అంతే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన ద్వారా నాకు నేను లాస్ట్ మంత్ 2 తారీఖు వచ్చిన, నాకు ఈ 30 days లో ఒక 30-40% రికవర్ అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు 10 నిమిషాలు కూర్చున్నట్టు ఇప్పుడు ఒక 1 hour కూర్చోగలుగుతున్నాను. కళ్ళలో కూడా వాపు తగ్గింది, పెయిన్ కూడా తగ్గింది. లేచినాడు. ఒకటే నెల అయింది, ఒక 1 month ఇంత డెవలప్మెంట్. మరి చూస్తే చిన్న గోరీలో ఇంత చిన్న గోరీలో ఎంత ఫాస్ట్ రిపోర్ట్ చూపించింది చూడు. ప్రజలకు ఇంత మంచి వైద్యం తెలియక అట్లా కార్పొరేట్ హాస్పిటల్ పోయి లక్షలు ఖర్చు పెట్టినాక మా దగ్గరికి వస్తుర్రు. అట్లా కాకుండా ఇట్లా తొందరగా వస్తే ఇలాంటి కేసులు తక్కువైతేనే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. లేచి నిలబడు, నడు, అటు నడు. మంచిగా నడుస్తున్నావు. గుడ్. ఇంకొక 3 నెలలు 6 నెలలు పడుతుంది ఆయన, నువ్వు మంచిగా చదువుకో, పర్ఫెక్ట్ అయ్యాక గ్యాప్ ఇవ్వకుండా వాడుకో. డాక్టర్, మీ నెక్స్ట్ విజిటింగ్స్ ఏంటో అవి కూడా ఒకసారి చెప్పండి. ముఖ్యంగా ప్రజలకు ఇలా ఎక్కువసేపు మాట్లాడట్లా, ప్రజలకు వీడియోస్ చాలా ఉన్నాయి కానీ నేను ఎక్కువ మాట్లాడట్లా, సమయం సరిపోతలేదు. నెక్స్ట్ వీక్ చూపిస్తామా మిగతా వీడియోస్. ఇప్పుడు ముఖ్యంగా ఏపీ ప్రజలంతా కూడా సార్ ఎప్పుడు వస్తారని చెప్పి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏపీ ప్రజలు పాత వాళ్ళకి అందరికీ తెలుసు నా విజిటింగ్స్. కొత్త వాళ్ళు ఉంటే నా విజిటింగ్ సెంటర్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం, నెలకు 4 గురువారాలు. మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, ఈ నెల 5వ తారీఖు విజిటింగ్ అయిపోయింది. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. ముఖ్యంగా కాకినాడ అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, భీమవరం అంతా రాజమండ్రి చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికే రాజమండ్రికి రావాలి. అదేవిధంగా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్, చంద్రాస్ అంట, హోటల్ చంద్రాస్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి బొబ్బిలి, విజయనగరము అండ్ ఒరిస్సా అండ్ విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా రేపు 3వ గురువారము దావా గార్డెన్కు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్, ఆర్టీసీ బస్టాండ్ పక్కకే ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ప్రజలంతా తిరుపతికి రేపు 4వ గురువారం అక్కడికి విజిటింగ్. మార్నింగ్ 9 to 4 o'clock వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది, అక్కడికి రావాలి. ఈ విధంగా 4 గురువారాలు నెలకు, ప్రతి వారం ఒక గురువారం ఏపీకి పోవడం వల్ల మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటా. చిక్కడపల్లి అడ్రస్ నోట్ చేసుకోరు, ఆ ఫోన్ నంబర్లు, అవి నా పర్సనల్ నంబర్సు. ముఖ్యంగా చాలామంది కొంతమంది హైదరాబాద్కు కూడా రాలేకపోక మేము హైదరాబాద్ అంటే చూడలేమన్న వాళ్ళు కూడా ఆ మొదటి నంబర్కు మీరు మాట్లాడి మీకు మందులు ఇంటికాడ ఉండి మీకు వీడియో కాల్ చేసి మాట్లాడి మీకు మందులు పంపిస్తా. చిక్కడపల్లిలో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ హైదరాబాద్ చిక్కడపల్లికే రావాలి. డాక్టర్, హోమియోపతి మెడిసిన్ గురించి, అలోపతి మెడిసిన్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగే సక్సెస్ కేసెస్ ని కూడా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ క్లాస్. స్టే ట్యూన్డ్.